శివుడు, పార్వతి ఒక్కటైన మహాపవిత్ర రాత్రి. ఈ రోజున చేసే పూజలు, జపాలు, పరిహారాలకు 1000 రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడబోతుంది. 12 గంటలకు పైగా ఉండే ఈ యోగంలో చేసే ప్రతి శుభకార్యం ఫలప్రదంగా మారుతుంది. కానీ చాలా మందిలో కొన్ని సందేహాలుంటాయి. ఇవి చెయ్యొచ్చా? ఇవి చేయకూడదా? ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? శివుడికి బూడిద ఎందుకుంటుంది? ఈరోజు అలాంటి ముఖ్యమైన ప్రశ్నలకు శాస్త్రపరమైన సమాధానాలను తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చేయొచ్చా? ఇది చాలా మందికి ఉన్న ప్రధాన సందేహం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ బంగారం, వెండి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన శివలింగాలను ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి. శివలింగం పరిమాణం ఎప్పుడూ 2 అంగుళాలకు మించకూడదు. బొటనవేలు పరిణామమే శ్రేష్టం. స్ఫటికలింగం, బాణలింగం వంటి వాటికి ఇంకా ఎక్కువ నియమాలు ఉంటాయి. ఈ రోజుల్లో బిజీ జీవితంలో ఈ నియమాలను పాటించడం కష్టం కావటంతో ఇంట్లో శివలింగం పెట్టుకోకపోవటమే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు లింగాకృతికి కాకుండా శివుడి పటానికి పూజ చేయటం శ్రేయస్కరం. శివుడి ఒంటి మీద బూడిద ఎందుకుంటుంది? మనిషి దేహంపై నాది అనే భావనతో అత్యధిక మమకారం పెంచుకుంటాడు. ఆస్తి, బంధాలు, సంపాదన అన్నీ నావే అని భావిస్తాడు. కానీ చివరికి మిగిలేదేంటి? దేహం కూడా కాదు, ఆస్తి కూడా కాదు. చివరకు మిగిలేది బూడిద మాత్రమే కదా. ఈ సత్యాన్ని గుర్తు చేయటానికే శివుడు ఒంటి మీద విభూదిని ధరిస్తాడు. ప్రణవ పంచాక్షరి అంటే ఏంటి? ప్రణవం అంటే ఓంకారం, పంచాక్షరి అంటే నమః శివాయ. ఈ రెండూ కలిస్తే ఓం నమః శివాయ. దీనిని ప్రణవ పంచాక్షరి అంటారు. నమః శివాయ అంటే శుభస్వరూపుడైన, కళ్యాణ స్వరూపుడైన, దోషరహితుడైన శివుడికి నమస్కారం అని అర్థం. శివుడికి నందికి మధ్య ఎందుకు నడవకూడదు? నంది పరమశివుని వాహనం మాత్రమే కాదు, అగ్రస్త్రీని భక్తుడు కూడా. నంది ఎప్పుడు శివలింగాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే శివుడు నందిపై తన అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య నడవటం వల్ల వారి దృష్టి సంబంధానికి విఘాతం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శివుడికి నందికి మధ్య నడవకూడదు అంటారు. శివకేశవ నామస్మరణ చేయాలా లేదా విడిగా చేయాలా? శివకేశవాని నమస్మరణ చేసినా ఎలాంటి తప్పు లేదు. అలాగే శివ, కేశవ అని విడివిడిగా జపించినా సరే, 2 శాస్త్ర సమ్మతమే. భక్తితో చేసిన నామస్మరణే అత్యంత ముఖ్యమైనదని గుర్తుపెట్టుకోండి. ఈ మహాశివరాత్రి నాడు భక్తితో, నియమంతో చేసిన ప్రతి పూజ మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావాలని శివుణ్ణి ప్రార్థిద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర. శివుడు, పార్వతి ఒక్కటైన మహాపవిత్ర రాత్రి. ఈ రోజున చేసే పూజలు, జపాలు, పరిహారాలకు 1000 రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడబోతుంది. 12 గంటలకు పైగా ఉండే ఈ యోగంలో చేసే ప్రతి శుభకార్యం ఫలప్రదంగా మారుతుంది.
కానీ చాలా మందిలో కొన్ని సందేహాలుంటాయి. ఇవి చెయ్యొచ్చా? ఇవి చేయకూడదా? ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? శివుడికి బూడిద ఎందుకుంటుంది? ఈరోజు అలాంటి ముఖ్యమైన ప్రశ్నలకు శాస్త్రపరమైన సమాధానాలను తెలుసుకుందాం. ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజ చేయొచ్చా? ఇది చాలా మందికి ఉన్న ప్రధాన సందేహం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ బంగారం, వెండి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన శివలింగాలను ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి. శివలింగం పరిమాణం ఎప్పుడూ 2 అంగుళాలకు మించకూడదు. బొటనవేలు పరిణామమే శ్రేష్టం. స్ఫటికలింగం, బాణలింగం వంటి వాటికి ఇంకా ఎక్కువ నియమాలు ఉంటాయి. ఈ రోజుల్లో బిజీ జీవితంలో ఈ నియమాలను పాటించడం కష్టం కావటంతో ఇంట్లో శివలింగం పెట్టుకోకపోవటమే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు లింగాకృతికి కాకుండా శివుడి పటానికి పూజ చేయటం శ్రేయస్కరం. శివుడి ఒంటి మీద బూడిద ఎందుకుంటుంది? మనిషి దేహంపై నాది అనే భావనతో అత్యధిక మమకారం పెంచుకుంటాడు. ఆస్తి, బంధాలు, సంపాదన అన్నీ నావే అని భావిస్తాడు. కానీ చివరికి మిగిలేదేంటి? దేహం కూడా కాదు, ఆస్తి కూడా కాదు. చివరకు మిగిలేది బూడిద మాత్రమే కదా. ఈ సత్యాన్ని గుర్తు చేయటానికే శివుడు ఒంటి మీద విభూదిని ధరిస్తాడు. ప్రణవ పంచాక్షరి అంటే ఏంటి? ప్రణవం అంటే ఓంకారం, పంచాక్షరి అంటే నమః శివాయ. ఈ రెండూ కలిస్తే ఓం నమః శివాయ. దీనిని ప్రణవ పంచాక్షరి అంటారు. నమః శివాయ అంటే శుభస్వరూపుడైన, కళ్యాణ స్వరూపుడైన, దోషరహితుడైన శివుడికి నమస్కారం అని అర్థం. శివుడికి నందికి మధ్య ఎందుకు నడవకూడదు? నంది పరమశివుని వాహనం మాత్రమే కాదు, అగ్రస్త్రీని భక్తుడు కూడా. నంది ఎప్పుడు శివలింగాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే శివుడు నందిపై తన అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య నడవటం వల్ల వారి దృష్టి సంబంధానికి విఘాతం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శివుడికి నందికి మధ్య నడవకూడదు అంటారు. శివకేశవ నామస్మరణ చేయాలా లేదా విడిగా చేయాలా? శివకేశవాని నమస్మరణ చేసినా ఎలాంటి తప్పు లేదు. అలాగే శివ, కేశవ అని విడివిడిగా జపించినా సరే, రెండు శాస్త్ర సమ్మతమే. భక్తితో చేసిన నామస్మరణే అత్యంత ముఖ్యమైనదని గుర్తుపెట్టుకోండి. ఈ మహాశివరాత్రి నాడు భక్తితో, నియమంతో చేసిన ప్రతి పూజ మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకురావాలని శివుణ్ణి ప్రార్థిద్దాం. హర హర మహాదేవ, శంభో శంకర.